హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుజ్జు వరల్డ్. ఎవరైనా మొదటిసారి చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియోలో నేను టమాటో నిల్వ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తున్నాను. వేడి వేడి అన్నంలో టమాటో పచ్చడి తింటే చాలా బాగుంటుంది. ఇప్పుడు అందుకోసం బాగా పండిన టమాటాలు తీసుకోవాలి. వాటిని బాగా కడుక్కోవాలి. ఇలా బాగా కడిగిన తర్వాత వీటికి తడి లేకుండా ఉండడం కోసం ఒక పొడి క్లాత్ తీసుకొని టమాటాలను బాగా తుడుచుకోవాలి. ఇలా అన్ని టమాటాలను తడి లేకుండా తుడుచుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు నేను ఈ పచ్చడిని కుక్కర్లో చేస్తున్నాను. అందుకోసం ముందుగా టమాటాలను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కుక్కర్లో వేసుకోవాలి. ఇలా అన్ని టమాటాలను కోసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని స్టవ్ పై లో ఫ్లేమ్లో విజిల్ పెట్టేసుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు మూత తీసి ఇందులోకి చింతపండు, అలాగే కారం పొడి, ఉప్పు 3 వేసి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మళ్ళీ స్టవ్ పై పెట్టి లో ఫ్లేమ్లో ఇంకో 2-3 మినిట్స్ ఉడకనివ్వాలి. ఇలా బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు దీనిని దించేసుకొని చల్లారనివ్వాలి. ఇది బాగా చల్లారిన తర్వాత ఇప్పుడు దీనిని మిక్సీ జార్లో ఒక్క తిప్పు అలా తిప్పుకునేసి మిక్సీ పట్టుకోవాలి, ఇలా ఫైన్ పేస్ట్ లాగా. ఇప్పుడు దీనిని తిరువాత పోసుకోవాలి. ఉప్పు సరిపోతే ఓకే, లేదంటే కొద్దిగా రుచి చూసుకొని ఉప్పు వేసుకోండి. ఇప్పుడు స్టవ్ పై బాండీ పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, అలాగే ఎండుమిర్చి వేసి బాగా వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత ముందుగా మిక్సీ పట్టిన టమాటా పచ్చడిని ఇందులో వేసి కొద్దిసేపు ఉంచాలి. చూడండి, ఇలా బుడగలుగా వస్తున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే, ఎంతో రుచికరమైన టమాటో నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది. దీనిని ఒక వారం రోజులైనా స్టోర్ చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి.